అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. 1447వ హిజ్రీ రమదాన్లోని 9వ రోజు నిషిద్ధతలు జాగ్రత్తలు అనే ముఖ్య శీర్షికలో 9వ పాఠంలో మొదటి అంశం చదువుతున్నాము, తెలుసుకుంటున్నాము. భర్త పడకపై పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం. వాస్తవానికి ఇది నిషిద్ధ కార్యాల్లో చాలా భయంకరమైన నిషిద్ధం. దీని భయంకరత్వాన్ని అనేక మంది భార్యలు గమనించడం లేదు. ఒక్కసారి ఈ హదీస్ను శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే భార్యగా జీవిస్తున్నారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బుఖారీ ముస్లింలోని హదీస్, భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె అకారణంగా రాకపోతే దానికి గాను భర్త ఆమె మీద అసంతృప్తితో ఉంటే తెల్లారే వరకు దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. గమనించండి, ఎంత భయంకరమైన పాపం. దైవదూతల శాపనానికి కారణం కావాల్సి వస్తుంది కదా. ఇక మన సమాజంలోని స్త్రీల పరిస్థితి ఏముంది? ఎంతోమంది స్త్రీలు భర్తకు మరియు తనకు మధ్య ఏదైనా చిన్న గొడవ తగాద ఏర్పడినదంటే తనపై ఉన్న భర్త యొక్క పడక హక్కు, బెడ్ హక్కును నిరాకరించి శిక్షించాలనుకుంటారు. కానీ ఇది ఎన్నో భయంకర చెడులకు దారి తీయవచ్చు అన్న విషయాన్ని గ్రహించరు వారు. ఉదాహరణకు, భర్త ఏదైనా నిషిద్ధ కార్యంలో పడవచ్చు, లేదా ఈమె కుండబోర్ల పడవచ్చు. కుండబోర్ల పడడం అంటే అర్థమైంది కదా, ఈమె యొక్క వివాహమే ఆ భర్తతో ప్రమాదంలో పడవచ్చు. మరో పెళ్లి గురించి అతను ఏదైనా ఆలోచించవచ్చు. వాస్తవానికి భార్య ఈ విషయంలో కూడా, పడక విషయంలో కూడా భర్తకు విధేయురాలై ఉండాలి. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశానికి వ్యతిరేకంగా మారకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానికి వ్యతిరేకంగా ఆమె చేయకుండా ఉండడానికి, పాప కార్యం ఆమెతో జరిగి ఏదైతే ఆమె నిరాకరిస్తున్నదో భర్త యొక్క కోరికను, దీనివల్ల ప్రవక్తకు అయిపోయే అటువంటి ప్రమాదం ఉంది. ఎలా? ఈ హదీస్ను గమనించండి. సహీహుల్ జామీలో షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు, భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె ఒంటె వీపుపై ఉన్నా సరే భర్త పిలుపుకు ఆహ్వానించాలి, ఆమె సిద్ధమై వచ్చేసేయాలి. ఇక భార్యలకు ఇంత గట్టి ఆదేశం ఉన్నది, ఒకవేళ నా మాట వినకుంటే ఆమె అవిధేయురాలైపోతుంది ప్రవక్త ఆదేశానికి, మరియు ఆమెపై తెల్లారే వరకు దేవదూతలు శాపనాలు కురిపిస్తారు అని భర్త తన ఇష్టానుసారం ఎలా అంటే అలా ఆడించడానికి, బలవంతం చేయడానికి, హింసించడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఒకవేళ భార్య అనారోగ్య స్థితిలో ఉండి ఆమె ఆ సమయంలో భర్త కోరికను తీర్చడానికి అనుకూలమైన పరిస్థితిలో లేకుంటే ఆ పరిస్థితిని గమనించే బాధ్యత కూడా భర్తది. అదేమీ గమనించకుండా బలవంతం చేయడం ద్వారా భర్త కూడా దౌర్జన్యం చేసిన వారిలో అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక వారు కూడా జాగ్రత్తగా ఉండాలి, మరియు ప్రేమపూర్వకంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. ఇక ఈనాటి పాఠంలో రెండో అంశం, భార్య అకారణంగా విడాకులు కోరడం. అవును, కొన్ని సమాజాల్లో, కొన్ని దేశాల్లో అనేక మంది స్త్రీలు తమ భర్తలతో ఏ చిన్న సమస్య ఎదురైనా, తాము కోరిన ఏదైనా వస్తువు భర్త తెచ్చి ఇవ్వలేదు అని విడాకులు కోరుతారు. భర్త ద్వారా అసాధ్యమైన కోరికలు కోరాలని ఒకప్పుడు ఆమె దగ్గరి బంధువు లేదా పొరుగు వారు ప్రేరేపిస్తారు. మరికొందరు భార్యలు
భర్తతో రెచ్చగొట్టే మాటలు, ఛాలెంజీగా మాట్లాడతారు. ఉదాహరణకు కొందరు భార్యలు ఎలా ఉంటారు, భార్య భర్తల మధ్యలో ఏదైనా చిన్న తగాద ఏర్పడినప్పుడు, నిజంగా నీవు మగవాడివే అయితే ఒకసారి నాకు విడాకులు ఇచ్చి చూడు, ఇలాంటి ఛాలెంజ్ ఏం పనికి వస్తుంది? విడాకుల వల్ల కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని, సంతానం ఎలాంటి చెల్లా చెదురైపోయి అభాగ్య జీవితం గడుపుతారో తెలియదా? సమాజంలో చూడటం లేదా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఏం లాభం అన్నటువంటి సామెతతో జ్ఞానం తెచ్చుకోండి. తర్వాత విడాకులు పొందాక, జీవితం దుర్భరమయ్యాక బాధపడితే ఆ బాధ ఏమీ లాభాన్నివ్వదు. ఇక ఎవరైతే అకారణంగా విడాకులు కోరుతారో వారికి ఎంతటి ఘోరమైన శిక్ష గురించి హెచ్చరించడం జరిగినదో అబూదావుద్లోని సహీహ్ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అకారణంగా తన భర్తతో విడాకులు కోరుతుందో ఆమెపై స్వర్గం యొక్క సువాసన కూడా నిషిద్ధం. అల్లాహు అక్బర్. స్వర్గం సువాసన చాలా కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది కదా, అది కూడా నిషిద్ధం అని చెప్పడం జరిగింది. ఇక ఉక్బా బిన్ ఆమిర్ రలియల్లాహు తఆలా ఉల్లేఖించిన హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్ ముఖ్తలిఆతి వల్ ముంతజిఆతి హున్నల్ మునాఫికాత్. ఖులా మరియు విడాకులు కోరుతూ భర్తల నుండి దూరం ఉండగోరే స్త్రీలే మునాఫికులు. అల్లాహు అక్బర్. గమనించారా? స్వర్గం యొక్క శుభవార్త పొందరు అని మరియు మునాఫికులు అయిపోతారని ఎంతటి ఘోరమైన హెచ్చరికలు ఉన్నాయి. కానీ ఈనాటి దర్సులో స్త్రీల కొరకు చాలా భయంకరమైన హెచ్చరికలు వచ్చాయి అని పురుషులు సంతోషపడకూడదు. ఒకవేళ భార్య విడాకులు కోరడంలో, హులా తీసుకోవడంలో ఆమె గనక సత్యంపై, హక్కుపై ఉంటే ఆమె కోరడంలో ఎలాంటి పాపం ఉండదు. ఇప్పుడు ఏవైతే మనం హెచ్చరికలు తెలుసుకున్నామో ఆమెపై ఆ హెచ్చరికలు ఉండవు. ఏంటి కారణం? ఉదాహరణకు భర్త నమాజు చేయనివాడు, మత్తు సేవించేవాడు, లేదా నిషిద్ధ కార్యం చేయుటకు ఫోర్స్ చేసేవాడు, ఒత్తిడి చేసేవాడు, కొట్టి బాధించి మరియు ధర్మపరంగా ఉన్న ఆమె హక్కుల్లో అడ్డుపడి ఆమెపై అన్యాయం, దౌర్జన్యం చేసేవాడు, ఇలాంటి భర్త నుండి విడాకులు కోరడం తప్పనిసరి అవుతుంది. ఒకవేళ అతడు మానుకోకుంటే, అతనికి నచ్చజెప్పినప్పటికీ నసీహత్ని, ఉపదేశాన్ని స్వీకరించకుంటే, నలుగురు పెద్దలు చెప్పినప్పటికీ కూడా మాట వినకుంటే, ఇక విడాకులు కోరడమే మార్గం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆమె ఏ తప్పులో, పొరపాటులో ఉండదు. ఇక ఈనాటి పాఠంలో మూడో అంశం, పూర్వపు అజ్ఞాన కాలానికి సంబంధించిన పద్ధతుల్లో ఒక ఘోరమైన పద్ధతి ఈ రోజుల్లో ఉంది కొందరిలో, జిహార్ అన్న పేరుతో. బహుశా మన తెలుగు సమాజంలో ఈ పేరుతో ఈ చెడు ఉండకపోవచ్చు, కానీ ఇంతకంటే ఘోరమైన ఈ భావంలో చెడులు ఉన్నాయి. విషయం ఏమిటంటే, అరబ్బుల్లో స్త్రీపై, భార్యలపై చాలా రకాల దౌర్జన్యాలు, హింసాకాండలు జరిగేవి. వాటిలో ఒకటి, ఎప్పుడైనా ఏదైనా విషయంలో భార్యతో కొంచెం నారాజుగా ఉన్నాడు భర్త, ఇష్టంగా ప్రేమగా లేడు, అలాంటప్పుడు ఆమెతో సంబంధం తెంచుకోడు తలాక్ లాంటి విషయం ద్వారా, మరియు ఆమెను వివాహంలో ఉంచి మంచి రీతిలో కాపురం కూడా చెయ్యడు. కొద్ది రోజుల వరకు వదిలేసి ఆమెను బాధిస్తూ, హింసిస్తూ ఉంటాడు. అయితే వాటిలో ఒక రకం ఏముండినది, విహార్. వహర్ అరబీలో అంటారు వీపును. కొందరు ఏమనేవారు, నీ వీపు నా తల్లి వీపు లాంటిది, నీ వీపు నా చెల్లి వీపు లాంటిది. మనందరికీ తెలిసిన విషయం, మన తల్లి, మన సోదరి మన కొరకు నిషిద్ధం. భార్య లాంటి సంబంధాలు వారితో ఉండవు. ఇలా చెప్పి
ఆమెతో దూరం ఉండేవారు, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ కలుసుకునేవారు, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం లేనప్పుడు మళ్ళీ ఇలాగే మాటలు చెప్పి హింసిస్తూ ఉండేవారు. అయితే ఇలాంటి మాటలు చెప్పడాన్ని అల్లాహు తాలా ఎంత కఠాఖండిగా దీన్ని వారించాడో సూరతుల్ ముజాదలాలోని ఆయతును గమనించండి. అల్లాహు తాలా తెలిపాడు, మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జిహార్ను ప్రయోగించినంత మాత్రాన, అంటే నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన ఆ భార్యలు వారికి తల్లులు అయిపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు మున్కరం మినల్ కౌలి వజూరా, చూడండి ఇక్కడ 2 రకాల చెడులు చెప్పడం జరిగింది. అసహ్యమైన మాట మరియు అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడును. అర్థమైందా? అల్లాహు తాలా క్షమించేవాడు, మన్నించేవాడు అన్నటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? తర్వాత ఆయతులో ఇలాంటి మాటలు పలికే వారికి అల్లాహ్ ఒక ప్రాయశ్చితం తెలిపాడు. తర్వాత 2 ఆయతుల్లో 3, 4లో ప్రాయశ్చితం తెలిపాడు. అలా తెలిపి ఈ పాపం నుండి తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకొని కఫారా చెల్లించి ఈ పాపం నుండి తొలగిపోవాలి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. లేదా అంటే తర్వాత ఆయతులు వింటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, కేవలం ఇలా చెప్పినందుకు అల్లాహు తాలా ఎలాంటి కఫారా, ఎలాంటి ప్రాయశ్చితం వారిపై విధించాడో తెలుసా? హత్య చేసిన వానిపై ఎలాంటి ప్రాయశ్చితం అయితే ఉన్నదో, రమదాన్ పగలులో పగటిపూట ఉపవాసముండి భార్యతో సంభోగించిన వాని పాపం ఎంత ఘోరమో దాని కొరకు ఎలాంటి ప్రాయశ్చితం విధించాడో అలాంటి ప్రాయశ్చితం వినండి. సూరతుల్ ముజాదలాలోని ఆయత్ నంబర్ 3 మరియు 4. మరెవరైనా తమ భార్యలపై జిహార్ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించుకుంటే, వారు ఒకరినొకరు తాకకముందే, పరస్పరం సంభోగించుకోకముందే ఆ భర్త ఏం చేయాలి? మొదటి రకం ప్రాయశ్చితంది, ఫస్ట్ స్టేజ్ లెవెల్, ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఆ తర్వాత ఆయతను గమనించండి, దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతుంది. రాలికుం యూఅబ్, నసీహత్ చేయబడుతుంది, ఉపదేశం చేయబడుతుంది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఈ మొదటి స్థితి బానిసకు విడుదల ఇవ్వడం, ఈ స్థోమత లేనివాడు భార్య భర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను 2 మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? ఎప్పటి వరకైతే ఈ 2 మాసాల ఉపవాసాలు పాటించారో భార్యకు దగ్గరగా వెళ్ళకూడదు. ఇక ఈ 2 మాసాల ఉపవాసాలు పాటించే శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. ఆయత చివరి ఎలా ఉన్నదో గమనించండి. ఆయత యొక్క ముగింపు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీరు పరిపూర్ణ విశ్వాసం రూఢీ కావటానికి ఇది మీపై విధించబడినది. అల్లాహు అక్బర్. ఈ ప్రాయశ్చితం విశ్వాసంతో ఎలా కలిసి ఉన్నదో గమనించండి. ఈ ప్రాయశ్చితం చెల్లించకుంటే, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ దౌర్జన్యం చేస్తూ ఉంటే మీ విశ్వాసం బలంగా లేదు, తగ్గిపోయింది అల్లాహ్పై మరియు ప్రవక్తపై అన్నట్లుగా దీని భావం వస్తుంది. అంతేకాకుండా ఇది అల్లాహ్ నిర్ణయించిన హద్దులు మీరకూడదు కదా. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం. అల్లాహు అక్బర్. ఇక్కడ అవిశ్వాసుల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైతే ఈ మాట చెప్పకండి, వారు మీ తల్లులు కారు అంటే కూడా మాటి మాటికి చెబుతారో, మరి ఎవరైతే ప్రాయశ్చితం చెల్లించారో వాస్తవానికి వారు చాలా పెద్ద నేరం చేస్తున్నారు అని భావం. మరి ఈ రోజుల్లో చిన్న చిన్న తప్పులపై తల్లిగారింటికి పంపేసి, ఎక్కడో పెట్టేసి, వారి యొక్క ఖర్చులు చూడకుండా వారికి బాధ కలిగిస్తూ
ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారు ఎంత పాపంలో పడిపోతారో ఆలోచించండి. అల్లా ప్రతి నిషిద్ధ కార్యం నుండి మనల్ని కాపాడుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.